విదేశాల్లో మా బిడ్డలు ఉన్నారని సగర్వంగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ బిడ్డలకి సంబంధించి అంటే ఇంతవరకు ఎన్ఆర్ఐ పేరెంట్స్గా సమాజంలో హుందాగా బతికినటువంటి వాళ్ళకి ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న పరిణామాలతో భయంగా బతికే పేరెంట్స్గా పేరు వస్తుందన్నటువంటిది బాధపడిపోతున్నారు. తప్పేం లేదు, మనం తప్పేం చేయలే. మన పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలని కోరుకున్నాం. మన ఊరు కంటే పై ఊరు, ఆ ఊరు కంటే పై ఊరు, పక్క రాష్ట్రం, అవసరమైతే విదేశాలకు వెళ్ళైనా మనవాడు మంచి ఉద్యోగంలో ఉండాలి, మన అమ్మాయి మంచి ఉద్యోగంలో ఉండాలి, మన అబ్బాయో మన అమ్మాయో అక్కడ చదువుకుంటే అక్కడే ఉద్యోగాలు లభిస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో పంపించాం. సరే, మన దేశంలో మనం ఈ పనులు చేసుకోవడానికి ఇబ్బంది, కానీ అక్కడ మనం మన పిల్లల్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఎంకరేజ్ చేసాం. అంటే షాపింగ్ మాల్లో పనిచేసిన, మరుగుదొడ్లో పనిచేసిన, లేకపోతే దాన్ని ఏమంటారు పెట్రోల్ బంకులో పనిచేసిన ప్రోత్సహించాం. తప్పేం లేదు అది. దానివల్ల పిల్లలకి కష్టం కూడా తెలిసి వచ్చింది. అదే సందర్భంలో ఇవాళ ఆ పిల్లలు మనం చెప్పిన మాట విని అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కొంత మానసికంగా వ్యధ చెందుతుంటారు, భయపడుతుంటారు. ఈ టైంలో వాళ్ళని నిరాశపరచొద్దు. ఏం పర్లేదమ్మా, నీకు ఇక్కడ మంచి లైఫ్ ఉంది, అక్కడ కాకపోతే ఇక్కడ దర్జాగా బతకచ్చు, అక్కడ ఇంకా అటు ఇటు నువ్వు సెటిల్ అవ్వడానికి ₹1 కోటి ఖర్చు అవుద్దు అనుకుంటే ఆ ₹1 కోటి ఇక్కడ పడేస్తే మంచి వ్యాపారం చేసుకోవచ్చు. నువ్వేం కంగారు పడద్దు, చేసినంత వరకు చేసుకో, నీకు ఓపుకున్నంత వరకు చెయ్యి, లేకపోతే ఇక్కడికి వచ్చేసి నువ్వు మంచిగా చదువు అక్కడ అవ్వట్లేదా, వచ్చేసి నష్టమేం లేదు అని చెప్పండి. ఎందుకంటే ఆత్మహత్యల పరంపర ప్రారంభమైందంటే చాలా ప్రమాదకరం. మనకి ఇదొక వ్యసనంలాగా వచ్చేస్తుంది, ఇదొక వ్యాధిలాగా, వైరస్ లాగా సోకేస్తుంది. కష్టంలో ఉన్నోడు, నష్టంలో ఉన్నోడు మనం పోతే అన్నటువంటి రూట్లో ఆలోచించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మన బిడ్డలు మంచి జీవితం ఆశించుకునేటటువంటి వాళ్ళు ఏం పర్లేదు ఇక్కడ లైఫ్ ఉంది అని చెప్పి ఎంకరేజ్ చేయండి తల్లిదండ్రులు.